అయింది ఎవరు చూపిస్తారు? అది ఫస్ట్ చూపించాలి ఎప్పుడైనా కదా. ఏం కాదు. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు కృతీస్ వరల్డ్. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. తను మా అక్క వాళ్ళ చిన్న పాప హనీ. పిల్లలిద్దరూ పొద్దున్నే లేచి స్నానం చేశారండి. చేశాక మా పాపకి పూజ అంటే చాలా ఇష్టం కదా, మమ్మీ పూజ చేస్తామంది. ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలిసి పూజ చేశారండి. దేవుడి గిన్నెలు దోముకున్నారు ఇద్దరు. ఫ్లవర్స్ కూడా తెంపుకొచ్చుకొని రెడీగా పెట్టుకున్నారు. దీపక్ కుందుల్లో చెరొక్క దీపంలో నూనె పోసారు, చెరొక్క దీపం వెలిగించారు, షేర్ చేసుకుంటున్నారు అన్నమాట. అలాగే అగరబత్తులు వెలిగించి దీపం ధూపం చూపించారు, నైవేద్యం పెట్టారు. పూజ అంటే మా బాబుకి అంతగా ఇష్టం ఉండదు, కానీ మా పాపకు మాత్రం చాలా ఇంట్రెస్ట్ అండి. ఇంతకుముందు హాఫ్ డే స్కూల్ అప్పుడు కూడా, మధ్యాహ్నం స్కూల్ నుండి వచ్చినాక స్నానం చేశాక అప్పుడు కూడా మమ్మీ నేను పూజ చేస్తా అంటది. సాయంత్రం స్నానం చేసినాక కూడా మమ్మీ పూజ చేస్తా అంటది. నేనే బెదిరిస్తాను వద్దు అని చెప్పేసి. మొత్తానికి ఇద్దరు కలిసి నీట్గా పూజ చేశారు. తర్వాత హారతి ఇచ్చి దేవుడికి చూపించేసి వాళ్ళిద్దరు తీసుకున్నారు. మళ్ళీ మా పాప మమ్మీ అక్షింతలు తీసుకొని తిరగాలి అని కూడా గుర్తు చేసింది. మంత్రపుష్పం కూడా చేశారు ఇద్దరు. నెక్స్ట్ మా పాప కింద ఇట్లా కూర్చొని దండం పెట్టింది. మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు పిల్లల్ని కూడా దగ్గర కూర్చోపెట్టుకొని పూజ చేస్తే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. మా హనీగాడు మా అక్క కూడా నైట్ పడుకునే ముందు అలాగే పొద్దున్న లేచిన వెంటనే శ్లోకాలు చెప్పుకొని పడుకుంటారండి. ఏదైనా మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే ఆటోమేటిక్గా పిల్లలకు అలవాటు అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.